రాత్రికాల సమయంలో కొద్దిసేపు దేవునికి మాటలు చెప్పుకుందాం. దానికి ముందుగా పోయిన వారం చెప్పుకున్నటువంటి మాటలు ఎవరైనా జ్ఞాపకం ఉన్నట్టయితే ఎవరైనా చేయగలరా? పన్ను గురించి చెప్పుకున్నాం. మనం దేవుడికి కట్టవలసినటువంటి పన్ను గురించి మాట్లాడుకోవచ్చు. సరే, ఈ రాత్రి ఒక మాట చెప్పుకున్నాం. చూడండి, దేవుడి గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. 12వ వచనాన్ని చదువుకున్నాం. దేవుడి గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? చాలు చాలు ఎరుగారు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? కనిపించలేదా? కనిపించిందా? జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరికేటువంటి స్థలము ఎక్కడ ఉంది అని దాని క్రింద చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చి 20వ వచనంలో కూడా మరలా అదే ప్రశ్నను వేస్తూ ఉన్నాడు. అయినా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? జ్ఞానము ఎక్కడ నుండి వస్తుంది? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? చాలా మంది లోకంలో ప్రజలు అనుకుంటారు, ఎంత ఎక్కువ చదివితే అంత జ్ఞానం అని. కాబట్టి చదువుకున్నంత మాత్రాన జ్ఞానం వస్తుందా? చదువుకున్నంత మాత్రాన జ్ఞానము రాదు. చదువుకున్నంత మాత్రాన జ్ఞానం రాదు. చాలా మంది చదువు ఎక్కువై పిచ్చివాడు అయిపోయినటువంటి వాళ్ళని చూశాను నేను. పిచ్చివాడుగా రోడ్లు అమ్మటే చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకుని ఆ చెత్త పొంగిల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని ఏరుకుని చుట్టూ మనుషులుగా పుట్టి కూడా అంటే మతి స్థిమితం లేక బ్రతికేటువంటి ప్రజలను మనుషుల్ని కొంతమంది చూశాను. మన పాటలు కనుక వాళ్ళు నోరు తెరిస్తే ఈవెన్ ఇంగ్లీష్ దేశంలో పుట్టి పెరిగినప్పుడు కూడా డిక్షనరీ వెతుక్కోవాలి. మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఎందుకంటే కారణం ఏంటి అని అంటే వాళ్ళకి చదువు ఎక్కువైపోయి ఇచ్చితనం వచ్చేసింది, మతి స్థిమితం పోయింది. సో చాలా మంది అనుకుంటారు ఎంత చదివితే అంత జ్ఞానం. చదివితే జ్ఞానం రాదు. ఇహలోకంలో ఉన్నటువంటి వాళ్ళు చదివినటువంటి చదువులు కూర్చున్నటువంటి విషయాలు వారికి తెలుస్తాయేమో కానీ నిజమైనటువంటి జ్ఞానము చదివిన రాదు. మరి అసలు వివేచన జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరుకు స్థలము ఎక్కడ? అదే ఈ రెండింటి కోసము ఏడు గారు దైవజనుడు వెతుకుతూ ఉన్నాడు. ఈ రెండింటి కోసము దైవజనుడు వెతుకుతూ ఉన్నాడు. దీనికోసం కూడా చాలా మంది జ్ఞానం కావాలని, వివేచన అంటే వివేకము కావాలని, తెలివి కావాలని చాలా మంది ప్రజలు అనుకుంటూ ఉంటారు. అయితే అదే ఏడు గారు ఒక గొప్ప సమాధానం చెప్తూ ఉన్నాడు. 28వ వచనంలో, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా ఒక మనిషికి నిజమైనటువంటి జ్ఞానము కావాలి అంటే ఆ మనిషికి యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించాలి. భయం ఉన్నది,
భక్తి లేదు, లేదా భక్తి ఉన్నది భయం లేదు. రెండింటిలో ఏది లేకపోయినా జ్ఞానము ఆ మనిషికి దొరకదు. భయం ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు, నేను చేసేటువంటి పనిని దేవుడు చూస్తూ ఉన్నాడు, నేను మాట్లాడేటువంటి మాటను దేవుడు వింటూ ఉన్నాడు, నేను చూసేటువంటి నా చూపులను ఆయన గమనిస్తూ ఉన్నాడు, ఆయనకు నేను భయపడాలి, ఆయనకు విరుద్ధమైనటువంటి పనులు నేను చేయకూడదు అనేటువంటి భయము మనిషికి ఉండాలి. ఆ భయంతో పాటు పోయిన వారు మనం చెప్పుకున్నట్లుగా దేవుని సన్నిధిలో భక్తి కూడా చేయాలి. ఏం చేయాలండి? భక్తి కూడా చేయాలి. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి, దేవుని యొక్క కట్టడలను అనుసరించాలి, దేవుని యొక్క విధులను గైకొనాలి, ఆయన మాట ప్రకారం జీవించాలి, ఆయన ఆజ్ఞలన్నింటిని బట్టి నడుచుకోవాలి, ఆయనకి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ప్రతిరోజు లేవగానే రోజులో అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఎప్పుడు నీకు మెలకు వచ్చినా ఆ ప్రథమ ఫలమును, ఆ మొట్టమొదటి ఆ నిమిషాన్ని దేవునికి ఇవ్వాలి. ఆ మొట్టమొదటి 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట ఎంతో కొంత సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని స్తుతించుచూ లేవాలి. ఆ తర్వాత ప్రతిరోజు ఆయనకి ఇవ్వవలసినటువంటి దశమాంశమును ఆయనకి ఇవ్వాలి. దశమాంశం ప్రతిరోజు ఇచ్చేది ఎట్లా? మనం పోయిన వాళ్ళు చెప్పుకున్నాం. ఎట్లాగండి? ప్రతిరోజు ఒక 2.5 గంటల సమయాన్ని దేవునికి అప్పగించాలి. నువ్వు బైబిల్ చదువు, ప్రార్థన చేయి, ఏ విధంగానైనా సరే నీవు చేసేటువంటి భక్తిలో ఒక భాగముగా 2.5 గంటల సమయాన్ని దేవునికి అప్పగించాలి. ఈ రీతిగా భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది మనుషులకు. ఆ తర్వాత దాని క్రింద ఒక మాట ఉంది, దుష్టత్వములు విడిచుటయే వివేకము. ఏం విడిచిపెట్టమండి? దుష్టత్వములు విడిచుటయే వివేకము. అంటే దుష్టత్వములు విడిచిపెడితే వివేకము, దుష్టత్వములు విడిచిపెట్టకపోతే అవివేకం. దుష్టత్వములు విడిచిపెట్టకపోతే అవివేకం. చాలా గొప్ప భక్తుడు దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైనటువంటి పాత్రను పోషించినటువంటి ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అంటూ ఉన్నాడు. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 11వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 11వ వచనం. చదవండి. అహరోను గారు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము. అహరోను గారు ఆయనతో పాటు ఆయన సోదరిమణిని కూడా కలుపుకొని ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. అయ్యో ప్రభువా, మేము అవివేకులము. దేవుని సన్నిధిలో ఆయన యొక్క అవివేకమును దేవునికి చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన అవివేకి అయ్యాడు? అహరోను గారు అంటే చిన్న విషయం కాదు. మోషే గారు ఇశ్రాయేలును విడిపించడానికి తిరిగి ఐగుప్తు దేశం వచ్చినప్పటి నుండి మోషే గారి తోనే ఉండి, మోషే గారికి నోరై, మోషే గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి, ఫరో ముందుకు వెళితే ఫరో ముందుకు వెళ్ళి, మోషే గారికి తోడుగా ఉండి నిజముగా ఒక గొప్ప ప్రధాన యాజకుడుగా ఇశ్రాయేల్ అందరికీ తన యొక్క యాజక ధర్మం జరిగించు ఉన్నటువంటి అహరోను గారు, మోషే గారి యొక్క అన్నగారు మాట్లాడుతున్నాడు. అయ్యో ప్రభువా, మేము అవివేకులం. ఎందుకనంటే పాపం ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పని అదంతా చదివిస్తే నాకున్నటువంటి ఇంకొక 5 నిమిషాలు కూడా అయిపోతుంది. అలా నేను చదివించాలనుకోవట్లేదు. ఆ సందర్భాన్ని చెప్తాను. అహరోను గారు తన సోదరిమణి అయినటువంటి తన సోదరిమణి ఇద్దరు కూడా ఆ యొక్క మోషే గారి మీద కొంచెము తిరుగుబాటు చేసి మాట్లాడుతూ వచ్చారు. ఎందుకనంటే పాపం మోషే గారు వివాహం చేసుకున్నాడండి. ఏం చేసుకున్నాడండి? మోషే గారు వివాహం చేసుకున్నాడు. అయితే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి అమ్మాయిని చేసుకోలేదు. ఆయన ఇశ్రాయేలీలో ఉన్నటువంటి అమ్మాయిని చేసుకోలేదు. ఇశ్రాయేలీలో నుండి అమ్మాయిని చేసుకుంటే వీళ్ళకి ఏ అభ్యంతరం ఉండేది కాదు.
కానీ బయట దేశం నుండి ఒక ఆమె కూషు దేశపు స్త్రీని ఆయన వివాహం చేసుకున్నాడు. కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకోవడం వీళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు బయట దేశపు మనుషులు అంటే అన్ని జనులను వారి యొక్క పాలనలోనికి అంటే వారి ఊరిలోనికి అంగీకరించారు. అటువంటిది వారిని నడిపించుతున్నటువంటి నాయకుడు కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకునేసరికి ఆ యొక్క విషయాన్ని తట్టుకోలేక మోషే గారితో, దేవుడు నీతోనే మాట్లాడతాడా, నీ ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తున్నావు, నీవు బయట నుండి ఆ యొక్క స్త్రీని వివాహం చేసుకోవచ్చు అని ఇష్టం వచ్చినట్టుగా మోషే గారిని మాట్లాడుతూ ఉంటే మోషే గారు ఏం అనలేదండి. దేవునికి నచ్చలేదండి. దేవునికి ఎందుకు నచ్చలేదు? వాస్తవానికి బయట నుండి ఎవరిని రానియొద్దు అని దేవుడే చెప్పాడు. బయట నుండి ఎవరిని కూడా అంగీకరించవద్దు అని దేవుడు చెప్పాడు. అయినప్పటికీ దేవుడు అంత మాట చెప్పినప్పుడు మరి దేవునికి ఎందుకు నచ్చలేదు? ఎవరిని రానియొద్దని చెప్పినప్పుడు మరి తన ప్రజలను నడిపించుతున్నటువంటి నాయకుడే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్న దేవుడు అంగీకరించాడు. అంటే నాయకులైనటువంటి వారు, పాస్టర్లు అయినటువంటి వారు, యాజకులు అయినటువంటి వారు పాపం చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు, మీరు అన్యజనులను పాలనలోనికి తీసుకుని రాకూడదు, అన్యజనులను మీరు వివాహం చేసుకునకూడదు అని మోషే గారి ద్వారానే చెప్పించాడు. మోషే గారే చెప్పాడు, మీరు అన్యజనులను వివాహం చేసుకోకూడదని. కానీ మోషే గారు కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటూ వచ్చాడు. ఆ వివాహం చేసుకునేసరికి దేవునికి తన పట్టింపు లేదు, కానీ దేవుడే అనలేదు. కానీ వీళ్ళిద్దరు మాత్రం తన సోదర సోదరి మనులు ఇద్దరు కూడా, అహరోను గారు తన యొక్క సోదరి ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు. నాయకుడు అయినంత మాత్రాన, పాస్టర్ గారు అయినంత మాత్రాన మాకు చెయ్యొద్దని చెప్పి అన్ని జనులు ఎవరిని అంగీకరించొద్దని చెప్పి నీవు మా నాయకుడు అయ్యుడి ఒక అన్ని జనులను తీసుకుని వచ్చి నీ భార్యగా చేసుకున్నావు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎంచుకొస్తూ మాట్లాడారు. అది దేవుడికి నచ్చలేదు. అయితే చాలా మంది అనుకుంటారు, ఆయన నాయకుడు కదా, ఎవరు మోషే గారు నాయకుడు కదా, అందుకని మోషే గారు చేసినటువంటి పనిని దేవుడు సమర్థించి ఉంటాడు. అవునండి, మోషే గారు చేసిన పనిని దేవుడు సమర్థించి ఉంటాడు కాదు. ఎంత పెద్ద నాయకులైనా, ఎంత గొప్పవారైనా ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాల్సింది, ఆయన చెప్పినటువంటి మాటలు వినాల్సింది. వారు ఎంత పెద్దవారు అంత పెద్దవారు కనుక వారి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికినా జీవించినా దేవుడు చూసి చూడకుండా ఊరుకుంటాడు అనుకోవటం అది పొరపాటే. దేవుడి మందిరంలో కానీ, దేవుడి సంఘంలో కానీ, దేవుడి ప్రజల్లో కానీ వారు ఎంత గొప్ప వాళ్ళైనా అన్నింటికంటే ముందు వారు మనుష్యులు. దాని తర్వాత వారు కూడా దేవుని బిడ్డలే. బైబిల్లో రాసినటువంటి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట, ప్రతి ఆజ్ఞ కూర్చున్నటువంటి మీకే కాదు, బోధించే వారికి, నడిపించేటువంటి వారికి కూడా వర్తిస్తుంది. అయితే ఇతర దేశ స్త్రీలను, అసలు ఇతర దేశం నుండి ఏ మనుష్యులను మీలోనికి ఆహ్వానించకూడదు, మీరు ఎవరి పద్ధతులను పాటించకూడదు, మిమ్మల్ని నేను ప్రత్యేకించాను, మీరు నా జనము, నా సొత్తు, నా స్నేహితుడైనటువంటి అబ్రహాము గారి పిల్లలు అని దేవుడు చెప్పి ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చేసి వారిని బలిదాన చేసి మధ్యలో వారికి ఎదురైనటువంటి మాలను మధురముగా మార్చి 1-2 సార్లు వారికి తాగడానికి నీళ్లు లేకపోతే బండ నుండి నీళ్లను రప్పించి ఎర్ర సముద్రములు పాయలు చేసి ఎరుక గోడలు కూల్చివేసి యోర్దాను మరి గుట్టలుగా రాసులుగా చేసి ఇన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ 40 సంవత్సరాలు కూడా వారి యొక్క బట్టను, వారు తొడుక్కున్నటువంటి వస్త్రములు మాసిపోకుండా, వారు తొడుక్కున్నటువంటి చెప్పులు తెగిపోకుండా వారిని కాపాడుతూ ఉన్నటువంటి ఈ దేవుడు
వారికి ఎన్నో రకాలైనటువంటి ఆజ్ఞలు ఇచ్చి వాటిలో ఒక ఆజ్ఞ, మీరు నాకు ప్రత్యేకమైనటువంటి జనాంగము, మీరు మీరు మరొక అన్యజనుల నుండి ఎవ్వరిని కూడా మీ జీవితాల్లోనికి అంగీకరించకూడదు. దేవుడు చెప్పినటువంటి ఖచ్చితమైనటువంటి మాట. కానీ మోషే గారు వివాహం చేసుకునేసరికి దేవుడే పట్టించుకోలేదు. కానీ ఈ మాట చెప్పినటువంటి మోషే గారే అన్య దేశస్తురాలైనటువంటి కూషు దేశ స్త్రీని వివాహం చేసుకునేసరికి వీడు మాట్లాడటం మొదలు పెట్టారు. అంటే దేవుడు మాట్లాడేవాడేమో, దేవుడు తన సమయం ముందు మాట్లాడేవాడేమో, లేకపోతే దేవుని సన్నిధిలోనికి ఆ యొక్క ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన సన్నిధి వచ్చినప్పుడు మాట్లాడేవాడేమో. ఇంతకు ముందే వీళ్ళు మాట్లాడారు అనుకోవడానికి, ఆ తర్వాత కూడా దేవుడు ఆ విషయం ఏమి మాట్లాడలేదు. అసలు మోషే గారిని గద్దించలేదు. ఏమయ్యా, నువ్వు కూర్చు దేశ స్త్రీని పెళ్లి చేసుకోవడం, వివాహం చేసుకోవడం మరి తప్పే కదా అని దేవుడు ఎప్పుడు అనలేదు. దీన్ని బట్టి చాలా మంది అనుకుంటారు, నాయకులైనటువంటి వారు, యాజకులైనటువంటి వారు, పాస్టర్లు అయినటువంటి వారు, సంఘ పెద్దలైనటువంటి వారు, సంఘంలో ప్రముఖులైనటువంటి వారు ఏదైనా తప్పు చేసినా దేవుడు చూసి చూడట్టుగా ఊరుకుంటాడు. ఒక్కదే చూసి చూడట్టుగా ఊరుకోడు, వాళ్ళని కాటేస్తాడు. ముందు కూర్చుని వినేటువంటి వారికి ఒక వంతు శిక్ష వేస్తే, ఇక్కడ చెప్పేటువంటి వారు చెప్పినటువంటి మాట మీద పాటించకపోతే రెండంతల శిక్షను వారికి ఇస్తాడు. మరటువంటిప్పుడు మోషే గారు చేసినటువంటి ఈ యొక్క పనిని దేవుడు ఏ విధంగా సమర్థించు వచ్చాడు. ఈ యొక్క విషయంలో దేవుడు ఎప్పుడు కూడా మోషే గారిని గర్జించినట్లుగా మనకు అనిపించదు. వాస్తవానికి ఆయన బయలుదేరి వచ్చేటప్పుడు తన కొడుకుకు, తన కుమారునికి 7వ రోజు సంగతి చేయడం మోషే గారు మర్చిపోయాడని ఖడ్గం పట్టుకుని దేవుడు మోషే గారిని చంపడానికి వచ్చింది. నువ్వు ఎందుకు నేను చెప్పినటువంటి దేవుని యొక్క ఆజ్ఞను ఎందుకు పాటించలేదని వెంటనే తన భార్య అయినటువంటి సిప్పోరా ఆ యొక్క తన కుమారుడికి 7 రోజులు వయసు కలిగినటువంటి తన 7వ రోజు తన కుమారునికి ఆ యొక్క సున్నతి చేసి ఆ కార్యక్రమాన్ని జరిగించిన తర్వాత దేవుడు అని విడిచిపెట్టాడు. అంత చిన్న తప్పుని దేవుడు ఖండిస్తూ వచ్చాడు మోషే గారి విషయంలో. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఆయన ఐగుప్తు దేశం వెళ్ళాడు, వీళ్ళందరూ తీసుకుని వచ్చాడు, ప్రత్యక్ష గుడారం కట్టారు. మనం బైబిల్ స్టడీలో నేర్చుకుంటూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారం అంటే చిన్న విషయం కాదు, దానికి చాలా పెద్ద. అందరూ గుడారం అంటే ఏదో చిన్నది అనుకుంటారు ఏమండి, అందరూ గుడారం అంటే ఏదో చిన్నది అనుకుంటారు. ఏదో కొంచెం పెద్ద టెంట్ లేపాలంటే మనుషులు నానా కష్టాలు పడతారు. కానీ వాళ్ళు లేపినటువంటి గుడారం అంతది, వాళ్ళు లేపి గుడారం ఎంతదండి? 100. అయ్యో, 150 అడుగులు పొడవు, 75 అడుగుల వెడ, అంత పెద్ద గుడారమును వారు దేవుని కొరకు నిర్మిస్తూ వచ్చారు. వెళ్ళిన ప్రతి చోట వాడు నిర్మిస్తూ వచ్చారు. చాలా భయం, భక్తి కలిగి జీవిస్తూ వచ్చారు. అయితే మోషే గారిని దేవుడు ఎందుకు గర్దించలేదు అంటే చాలా సింపుల్ అండి. బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కొంచెం రోజుగా అధ్యయనం చేస్తే ఆ కూషు దేశపు స్త్రీ కూడా అబ్రహాము సంతానం నుండి వచ్చినామే. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కూడా అబ్రహాము సంతానముల నుండి వచ్చినామే. అబ్రహాము భార్య అయినటువంటి శారమ్మ తల్లి చనిపోయిన తర్వాత అబ్రహాము గారు మరొక స్త్రీని వివాహం చేసుకున్నారు. ఆమె పేరు కెతురా. ఆమెకు దేవుడు 6 బిడ్డలు ఇచ్చాడు. ఆ 6లో ఒకరి సంతానము ఈ యొక్క కూషు దేశపు స్త్రీ. ఆ 6 కూడా 6 దేశాలు ప్రజలయ్యారు. ఒక్కొక్కడు ఒక్కొక్క దేశాన్ని నిర్మించుతూ వచ్చారు. ఈ కూషు దేశం కూడా ఆ 6లో ఉన్నటువంటి 6 నుండి ఒక కుమారుని యొక్క సంతానమే. ఈ విషయం దేవుడికి తెలుసు, కానీ మనుషులకు, ఈవెన్ ఆయన ప్రక్కన నాయకుడిగా నడిపించు ఉన్నటువంటి అబ్రహాము గారికి కూడా తెలియదు. అందుకని దేవుడు కోపడిన తర్వాత విలువ తక్కువ అన్నా కదా, అవునా కదా, నేను అవివేకిని అంటే తెలియకుండా మాట్లాడాను. ఆ విధమైనటువంటి వివేకము, ఆ విధమైనటువంటి తెలివి ఎక్కడ దొరుకుతుంది అంటే చెడుతనమును విడిచిపెట్టుట వలన. ఏమిటా చెడుతనం?
చాలా సింపుల్ అండి. చెడుతనానికి మంచితనానికి తేడా ఏంటి? చెడుతనం ఏమో ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి చెడు చూస్తుంది, మంచితనం ఏమో ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి మంచిని చూస్తుంది. చాలా సింపుల్. అంతకంటే ఏంటి పెద్ద పెద్ద మర్మరాలేవి కాదు ఇవి. చాలా చాలా చిన్న చిన్న సింపుల్ థింగ్స్ అన్నమాట. చెడుతనం హృదయంలో ఉండి ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు, అతిక్రమాలు, చెడు ఇదే కనిపిస్తాయి. మనం మంచి వాళ్ళం అయితే ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి మంచియే కనిపిస్తుంది. కనుక మనము ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి మంచిని చూసి వివేకులుగా ఉండాలి అంటే మనము చెడుతనము విడిచిపెట్టాలి. చెడుతనం విడిచిపెడితే మనం వివేకులం అవుతాం. అంత పెద్ద నాయకుడు, ప్రధాన యాజకుడైనటువంటి అహరోను గారి తన తమ్ముడైనటువంటి వారికి నాయకుడిగా ఉండి నడిపిస్తున్నటువంటి మోషే గారి జీవితంలో ఆయన బాహ్యమైన కళ్ళకు, బాహ్యమైనటువంటి తన మస్తిష్కములకు తెలిసినటువంటి విషయాన్ని చెడుగా చూసి దానికి అనుకున్నటువంటి ఆంతర్యము ఎరుగక తెలియక ప్రవర్తించినందుకు గాను ఆయన దేవుడి దగ్గర ఒప్పుకుంటాడు, అయ్యా నేను అవివేకిని. జ్ఞానము అంటే దేవుని సన్నిధిలో భయభక్తి కలిగి ఉండడం. వివేకము అంటే ఎదుటి వారిలో మంచిని మాత్రమే చూడడం. ఎందుకంటే కనిపించే చెడు అది నిజమో కాదు మనకి తెలియదు. ఎవరన్నా వేరే వాళ్ళ గురించి ఏదైనా మాట చెప్పారు, అవునా అని ఎత్తినేసుకుని అపవాది గారు అటు ఇటు తిరుగుతూ వచ్చానట్టుగా అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఆ కాళ్ళకి ఏళ్ళకి మనకు ఎందుకు? ఎందుకండి? ఖండించగలిగితే ఖండించు, లేకపోతే సైలెంట్గా ఉండు. చెడు వింటే విన్న చోట విడిచిపెట్టు. అదే వివేకం. పాపం వీళ్ళ కంటికి కనిపించింది మంచి కాదు అని వీళ్ళు అడిగేశారు. దేవుని దృష్టిలో అది అవివేకమైంది, దేవుని దృష్టిలో అది చెడు అయింది. ఆ చెడు విడిచిపెడితే వివేకం అవుతుంది. మనం చదువుకున్నటువంటి లేఖన ప్రకారం యెహోవా యందు భయభక్తులు కలిగినడే చెప్పాలి. జ్ఞానం మరియు చెడుతనము విడిచిటయే వివేకం. జ్ఞాన వివేకములు కలిగి దేవునికి ఇష్టలుగా బ్రతుకుచు ఆయన రాజ్యములకు మనం సిద్ధపరుచుకుందాం. దేవుని కొద్ది మాటలు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. సమయాన్ని తల్లి గారికి అప్పగిస్తూ ఉన్నాను. బాగున్నారా? నిన్న ఫోన్ చేసి అడుగుతుంది సీతామహాలక్ష్మి, అమ్మా ఆదివారం ఎక్కడికి వెళ్ళావు, మందిరంలో రాలేదు అని అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళొట్టాను? మీ అందరికీ తెలుసు ఎక్కడికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళొట్టాను? పాలెం వెళ్ళాను. అది పాలెంలో ఉన్నాను. మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారంటే నేను ఎక్కడున్నాను? పాలెం చర్చిలో ఉన్నాను. రేపు కూడా నేను పాలెం చర్చిలో ఉంటాను. ఎందుకంటే మాస్టర్ గారు డ్యూటీలు మార్చేశారు. 2 వారాలు అక్కడ, 2 వారాలు ఇక్కడ. కాబట్టి శనివారం రాత్రి నాకు కొద్దిగా సమయం ఇవ్వకూడదు. అందుకు 10 నిమిషాలు నేను మాట్లాడవలసి వస్తుంది. చక్కని మాటలు మనం విన్నాం. కానీ మనిషి యొక్క నైత్యం, మనిషి యొక్క ఇప్పుడు కాదు, ఆది మానవుడైనటువంటి ఆదాము దగ్గర ఉంది. నిజంగా మానవుని యొక్క సంతతి ప్రతి మనిషిలో ఉండేటువంటి ఓ చిట్ట లక్షణం ఏంటది? మంచికి బదులుగా ఏం చూస్తారు? చెడు. తల్లి బిడ్డలో ప్రేమగా ఉంటేనేమో తల్లిలో బిడ్డకు మంచి కనబడింది, బిడ్డలో తల్లికి పక్కింటోళ్ళతో వద్దు, మన ఇంట్లో చూసుకుందాం. కొంచెం చెడితే
ఏం కనపడింది? చెడు కనపడింది. కనుక మంచిని చూసేటువంటి మనస్సు, ఆలోచన ఎవరిది అంటే ఎవరిది? యేసయ్యది. ఆలోచన యేసయ్యని కలిగినటువంటి బిడ్డలముగా మనం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. చూడండి, మొదటి యెహోవా ఆ మాట వినెను. ఏ మాట? చాలు. ఏ మాట? యెహోవా ఆ మాట వినెను. ఏ మాట విన్నాడు? చదవమ్మ వచనం అంతా. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని. చాలమ్మ. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. 2వ వచనం ఒకసారి చదువుకుందాం. మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మాట చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా. చాలు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా. ఇది అవసరమే కాదు. ఈ మాట నిజమే. ఎవరంటున్నారు ఈ మాట? మిరియాం అంటుంది. మిరియాం ఎవరు? ప్రవక్త. ఎవరండి? ప్రవక్త. ఆమె కూడా మరి దేవునికి ప్రజలకి ఒక మధ్యవర్తిగా ఎన్నో వార్తలు మోసుకొచ్చినటువంటి ఓ మంచి ప్రవక్త. అందుకు ఆమె ఏమంటుంది? మోషే చేత మాత్రమే దేవుడు పలికించనా, మన చేత పలికింపలేదా అంది. తప్పేముందండి అక్కడ? తప్పేమీ లేదు. కానీ ఎవరిని గురించినటువంటి ఆలోచనలో ఉంది ఆవిడ ఆలోచన. ఆ మాటని మాటలో తప్పు లేదు కానండి. అంటే మోషే చేతనే పలికించనా, మన చేత పలికించలేదంటే ఆమె కూడా ప్రవక్తే. ఈయనేమో మరి యాజకుడు, లక్షల మందిని నడిపించినటువంటి యాజకుడు. మోషేకి నోరుగా ఉన్నటువంటి హారోను, వీళ్ళిద్దరూ దేవునికి దాసులు కారా? దేవుని చేతిలో పాత్రలు కారా వీళ్ళు? అవునా కాదా? అవును, పాత్రలే వీళ్ళు కూడా. దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకుని వచ్చి ప్రజలకు అందించిన వారు కారా? అవును. కానీ ఆ మాటలే చెప్పుకున్నారు వాళ్ళు. ఏమని చెప్పుకున్నారు? వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆ మాట వినెను. వీళ్ళేమో పాపం చేశారండి. చెప్పండి, ఏమైనా భయంకరమైన పాపం చేశారా? ఏ కుటుంబానికి అలా హాని చేశారా? దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నారా? వీళ్ళు చేసిన పాపం ఏమిటి? ఇక్కడ ఎవరినైనా దోసుకున్నారా? పోనీ అబద్ధ సాక్ష్యం ఏమైనా పలికారా? ఏమీ లేదు. మరి వీళ్ళు చేసినటువంటి పని ఏమిటి? ఏం చేశారు వీళ్ళు? మంచిగా చెప్పారు. ఇప్పుడు దగ్గర స్త్రీని వివాహం చేసుకున్నాడని ఏమనుకున్నారు? మొదటి వచనంలో ఉంది, చదవండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడి. ఏం మాట్లాడారు విరోధంగా? మోషే కన్నా వాళ్ళు హెచ్చించుకున్నారు అంతే. గమనించాలి ఇక్కడ. దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని దాసులు అంటే ఎంత సులకన భావనండి.
వాళ్ళే ప్రార్థన చేయాలా, మేము చేయలేమా, మేము చేసుకోలేమా, మమ్మల్ని వినడా? వింటాడు, తప్పకుండా వింటాడు. కానీ వాళ్ళే అనేటువంటి ఆలోచన మాత్రం రాకూడదు. వాళ్ళే అంతే. ఎవరు? దైవ సేవకులు, దైవ సేవకులే. మనమే. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, వీళ్ళేమి భయంకరమైన మాటలే మాట్లాడడం. ఆయన చేతే పలికించునా, మన చేత పలికింపలేదా? అదేనా చెప్పుకుంది. ఇంకా అంతకన్నా దుర్మార్గమైన మాట్లాడమని చెప్పుకున్నారు అక్కడ. గమనించాలి, బైబిల్ మీ ముందే ఉన్నాయి. అంతకన్నా దుష్ట మాటలు ఏమి చెప్పుకోలేదు. లేకపోతే అసలు అన్న మోషాన్ని సమాజంలో ఉంచొద్దు, పెద్దవంతా మనం తీసేసుకుందాం, ఈ మాటని ప్రజలకు చూపించి నేరారోపణ చేసి వెలివేద్దాం ఏమని చెప్పుకున్నారా? ఏమి చెప్పుకోవాలా? వాళ్ళ మనసుల్లో కాస్తంత సులకన భావన వచ్చింది మోషే మీద. ఏమంటారు చెప్పండి? అదేనా ఇంకేమన్నా ఉంది అక్కడ? ఏమొచ్చింది మోషే మీద? కాస్తంత సులకన భావన వచ్చింది. ఆ సులకన భావనతో మాట్లాడుతుంది మరియమ్మ. మోషే ఆరోనే మాట్లాడలేదు కానీ వింటున్నాడు. చెల్లి చెప్పిన మాటలు వింటున్నాడు, ఎక్కిపోస్తున్నాడు. అందుకు దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏమిటండి, దేవునికి ఇంత చిన్నదానికి కూడా కోపం వచ్చిందా? నిన్ను నువ్వు హెచ్చించుకుంటే పర్వాలేదు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని సులకమైనటువంటి మనసుతో నేను మాట్లాడతాంటే, నేను ఒకరే మాట్లాడేస్తా, అమ్మగారు పాస్టర్ గారు ఎవరన్నా కానీ అంటే నా మాట ఎక్కడే ఉంటుంది. అది ఎంత తప్పు తెలుసా? ఒకరు మాట్లాడతావా? మాట ఏదో చెప్పేస్తావా? అది దిగినా, అది ఆశీర్వాదమా, అది ఆరోగ్యమా? ఎప్పటికీ కాదు. వీళ్ళు చేసిన పని ఏమిటి అంటే, ఏం చేశారు వీళ్ళు? మళ్ళీ ఒకసారి 1, 2, 3 వచనాలు మీ తలలు వంచి ఆ లేఖనం మీద మీ కళ్ళు ఉంచి చదవండి. చదవమ్మా. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడి, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞాపించెను. చాలు. ఏం చేశాడు? దేవుడు చూపించుకున్నాడు ఇక్కడ. మోషేనంటే మోషే ఏం ఒలికి పడలేదు, మోషే ఏం భయపడలేదు, మోషే ఏమి ఎందుకు నన్ను అన్నాదని కూడా అడగలేదు, ఎందుకు నన్ను గురించి మీకు సులకన భావనాన్ని కూడా అనలేదు. పైపెచ్చు వీళ్ళు ఎక్కడో రహస్యంగా అన్నా చెల్లెళ్ళు ఇద్దరు చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? మోషే చేతే పలికించేనా, మన చేత పలికింపలేదా అన్న మాట యెహోవా వినెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా వినెను. భూమి మీద బహు సాత్వికుడు అని ఎవరు చెప్తున్నారు? మహోన్నతమైన దేవుడు చెప్తున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు చెప్తున్నాడు. బహు సాత్వికుడు అని దేవుడు చెప్తున్నాడు అంటే ప్రతి అడుగు, ప్రతి అడుగుని కూడా మోషాను చూస్తూనే వస్తున్నాడు. మోషా చేసిన పని ప్రజలందరికీ కనబడుతుంది. అందరికన్నా ముందు మహోన్నతమైన దేవునికి కూడా కనబడుతుంది. ఇది రహస్య పని ఏమి కాదు, అందరికీ తెలుసు, అందరికీ కనబడుతుంది, దేవునికి కూడా కనబడుతుంది. కానీ ప్రజలందరికన్నా మిన్నగా దగ్గరగా సమీపముగా ఉన్నటువంటి వారు ఈరోజు నేను ఎస్ఎన్ గారు
అది ఏది వచ్చినా సరే అది కొంచెం సేపు వినాలి చూడాలి అనేటువంటి మంచి ఆలోచన ఉంటుంది. ఏసన్న గారు ఏది ఫోన్లో వచ్చినా కూడా కొంచెం సేపు ఆ మాత్రం వింటూ వచ్చాను. పరిచర్య ప్రారంభించితే ఆ పరిచర్య దరిదాపులో 300 మంది పరిచర్య కట్టబడిన తర్వాత హఠాత్తుగా ఒక్కసారి 300 మంది 50 మంది అయిపోయారట. ఒక్క సంవత్సరం తిరిగి వచ్చే లోపు అంటే ఒక్కసారే 250 మంది ఆగిపోయారు. ఒక 50 మంది వస్తున్నారంట మందిరానికి. ఒక పుట్టింటి ఆడపడుచు పుట్టింటికి వచ్చి మందిరానికి వచ్చి ఆరాధన చూసుకుని మళ్ళీ అక్కగారి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సంవత్సరానికి వచ్చిందంట పుట్టింటికి. సంవత్సరానికి మళ్ళీ పుట్టింటికి వచ్చి ఆరాధనకి వెళ్తే 50 మంది ఉన్నారంట మందిరంలో. అప్పుడు ఇంటికి వచ్చాక తల్లిని అడిగిందంట, ఏంటమ్మా 50 మంది ఉన్నారు మందిరంలో, అప్పుడు నేను వచ్చినప్పుడు 300 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు ఏంటమ్మా అంటే, అయ్యో నువ్వు వచ్చేది వారమేనమ్మా, ఇక తర్వాత రాలేదు జనం, ఇక తర్వాత నుంచి తగ్గిపోయారు, 50 మందికి వచ్చేసారు అంతే, తగ్గిపోయారు. ఏం జరిగిందమ్మంటే పాస్టర్ గారి మీద భయంకరమైన నేరారోపణ చేశారమ్మా. ఏం చేశారమ్మా నేరారోపణ అంటే, మాస్టర్ గారి రూమ్లో మల్లెపూలు ఉన్నాయంట. ఏ వారం అమ్మా? నువ్వు వచ్చిన వారం, నువ్వు ఆదివారానికి వచ్చిన వారమే, ఆ వారంలోనే, ఆ వారం ఆ తెల్లారి నువ్వు వెళ్ళిపోయావు కదా, ఆ వారమే నువ్వు వెళ్ళిపోయినాక వచ్చినాయి ఇవన్నీ బయటికి. మాస్టర్ గారి రూములో ఆయన శాపం మీద మల్లెపూలు ఉన్నాయంట. గుండె పగిలేలాగా ఏడ్చిందట. ఆ మల్లెపూలు నాయేనమ్మా అని. నీయా? అవునమ్మా, నేను బొమ్మలో కూర్చున్నా, వీడు ఏడుస్తున్నాడు నా ఒళ్ళో, వీడిని తీసుకుని నేను అటు పక్కకి వెళితే అయ్యగారు రూమ్ ఉంది, తలుపులు తీసున్నాయి, అయ్యగారు రూమ్లో లేరు, అక్కడ కూర్చుని వాడికి పాలు ఇచ్చాను, అలా ఎన్ని పీకేసాడు. ఎవడో వచ్చి ఊరుతారుగా రూమ్ శుభ్రం చేస్తాడు కానీ నేను లేచి వచ్చేసాను, పట్టించుకోవాలి. నా తర్వాత పూలన్నీ పీకేసాడు, వాడు పాలు తాగుతాడు, అన్నీ అక్కడ పడిపోయి నేను వచ్చేసాను. వచ్చి మళ్ళీ అందులో కూర్చున్న మాటని ఇంటికి వచ్చేసాను. ఆ పూలు నాటల్లో అయ్యమ్మ. మనుషులు ఎలాంటాడండి? ఎలాంటి మనుషులు? ఎంత కృంగిపోయి ఉంటాడు దైవసేవకుడు, ఎంత ఏడ్చి ఉంటాడు. అవి నాయే ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తే నమ్ముతారా? ఆ తప్పు నాదే నేను వెళ్ళి ఒప్పుకుంటే నమ్ముతారా? మనిషి హృదయం ఎంత భయంకరమైందో, ఎంత బాధాకరమైనటువంటి ఆలోచన మనిషిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సోదరి సహోదరుల, కానీ దైవ సేవకులు మాత్రం ఉలిక్కిపడి కంగారు పడి ఏడ్చుంటారు. పరిచర్య దెబ్బతిప్పిపోయింది, బిడ్డలందరూ నన్ను అనుమానించారు అంటే ఆ నీటి భక్తుడు బాగా ఏడ్చుంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఆ ఏడుపుని దేవుడు చూశాడు, వారి అంతరాత్మను కూడా దేవుడు చూశాడు, వారి ఆలోచనలు కూడా దేవుడు చూశాడు. ఆ కుషు దేశపు స్త్రీని వివాహం చేసుకోవడం దేవునికి తెలుసు, దేవుడు ఇష్టపడ్డాడు, నాయకత్వం జరిగిస్తున్నాడు. అంత మామూలుగా ఎలా మామూలుగా జరిగిపోతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు మధ్యలో చెప్పుకున్న మాట ఏమిటంటే, ఆయనేనా? మనం కూడా ఒక రకంగా చెప్పాలంటే మనమే కరెక్ట్ అయింది కన్నా, ఎందుకంటే మనం ఎవరిని రెండో పెళ్ళి చేసుకోలేదు కాబట్టి అనేటువంటి భావన ఆమెలో నుండి బయటకు వచ్చింది. ఆ మాటలు ఎవరున్నారు? దేవుడు విన్నాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉందో చూడండి. 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి? ఎవరు మాట్లాడుకుంటుంటే దేవుడు ఆలకించాడు? యెహోవా యందు భయభక్తులు గలవారు. ఈ మిరియాము హారూనులు భయభక్తులు గలవారా, భయభక్తులు లేనివారా? చెప్పాలి. భయభక్తులు గలవారా, భయభక్తులు లేనివారా?
భయభక్తులు గలవారే. ఎందుకంటే వీరిని కూడా దేవుడు అద్భుతనీయంగా వాడుకుంటూ వచ్చాడు గొప్ప సాధనాలుగా. మిరియామ చిన్నప్పటి నుండి జ్ఞానం కలిగిన బిడ్డే, తెలివి కలిగింది కదా, బహు ధైర్యస్తురాలు కూడా. లేకపోతే రేవటి ఒక్క కూర్చుంటుందా వెళ్ళి తమ్ముడు కోసం కాపలాగా ఆ జమ్ము పెట్టి ఎవరికి దొరికిందో, ఎవరు పట్టుకుంటారో, ఎవరు తీసుకుంటారో, నా తమ్ముడికి ఏం సంభవించబోతుందో అనేది రేవటిని కూర్చుని కాపలా కాస్తుంది. చాలా తెలివైనటువంటి వ్యక్తి. తప్పు ఎవరు చేస్తారు? భక్తి కలిగిన వాళ్ళే. ఎక్కువ తప్పు చేసేది ఎవరండి? భక్తి కలిగిన వాళ్ళే. అంటే మన అంతరాత్మలో ఉన్నటువంటి మాట మన పెదవుల్లో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ మాట యెహోవా ఆలకించెను. నీ హృదయంలో తలంపు పుట్టక ముందే దానిని నేను ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచి, చాలా ఓర్పు, చాలా సహనం. అస్సలు మాట్లాడు, నోరు తెరవు. అయ్యో, అసలు ఎంత ఓర్పు, ఎంత సహనమో. నిజమే. కానీ ఈ మహోన్నతమైన దేవదేవునికి అంతరాత్మలో పుట్టేటువంటి ఆలోచన ముందే తెలుసు. ఒక సోదరి నాకు తెలుసు బాగా. ఒక యువన బిడ్డ ఒక మంచి చీర కట్టుకుని వచ్చి, ఆంటీ నా చీర బాగుందా అని అడిగింది. చాలా బాగుంది, చాలా చక్కగా ఉన్నావు అంది. ఆమె వెళ్ళిపోయింది. ఇంకా కొన్ని మాటలు జరిగితే వాళ్ళ మధ్యలో వెళ్ళింది. అమ్మాయి అలా గుమ్ముందంటే వెళ్ళగానే బయటేసుకులాగా ఉంది. ఎట్టుందంట? ముందే చెప్పొచ్చు కదా, నీకేమంతా చీర బాగాలేదని చెప్పొచ్చు కదా. బయటేసుకెళ్ళలాగా ఉందంట. అంటే ఇప్పుడు వింటున్నా నేనే మంచిది వేస్తాను. అలాంటి అమ్మ, అలాంటి బిడ్డని ప్రజలందరికీ చాలా యోగ్యమైనటువంటి వ్యక్తి, సాత్వికి, ప్రజలందరి దృష్టిలో చాలా మంచి వ్యక్తి. నిజమే. కానీ అది దేవునికి నచ్చేటువంటి ఆలోచన కాదు. ఏ భయంకరమైన పాపాలు చేయనక్కర్లేదండి, ఏ నేరాలు చేయనక్కర్లే, ఏ హత్యలు చేయనక్కర్లా. సింపుల్గా చెప్పేశారు పాస్టర్ గారు. ఏంటంట? మనం మంచి అయితే ఎదుటి మనలో ఏం కనపడింది? మంచే కనిపించింది. మంచినే చూడగలుగుతాం. సర్వశక్తి కలిగిన దేవుడు భూలోకంలో ఉన్నటువంటి బిడ్డలు, ప్రజలు, ఆయన ఆరాధించేటువంటి బిడ్డల్లో ఉన్నటువంటి మంచిని చూస్తే వారిని ప్రేమిస్తున్నాడు. లేకపోతే భూలోకం ఉండేది కాదు, ప్రజలు ఇలా ఉండేవాళ్ళు కాదు, అసలు భక్తి చేసేవాళ్ళు. నిజంగానండి పరిపూర్ణులు, నేను పరిపూర్ణం అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ రోజు ఆ రోజే ఈ పాత్రను శుద్ధి చేసుకుంటూ, మనల్ని మనం భద్రపరుచుకుంటూ, మన భక్తిని మనం కాపాడుకునేటువంటి దినాల్లో ఉన్నాం. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని బిడ్డలో ఉన్నటువంటి మనం చాలా జాగ్రత్తగా, మరి ముఖ్యంగా ఏమిటంటే మిరియామ ఆరోనులు సమాజంలో ఉన్న లక్షల మందిలో ఎవరెవరినో ఏమేమో అని ఉంటారు, వాళ్ళని దిద్దుంటారు, సరిచేసి ఉంటారు, అది తప్పు అని చెప్పుంటారు, అది కరెక్ట్ కాదు అని ఉంటారు. ఎందుకంటే వీళ్ళకు కూడా అధికారము ఉంది, వీళ్ళు కూడా గుర్తింపు కలిగినటువంటి మనుషులే. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడే మోషాని. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? తల్లి గర్భములో పెన్నమ్మగా రూపించబడక ముందే, రూపించబడిన నాడే నా కన్నులు నిన్ను చూశాయి. అలా మోషాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మోష నాకు వద్దు, అసలు ఈ బాధంతా నాకొద్దు, ఈ తిప్పలంతా నాకొద్దు, ఈ కష్టమంతా నాకొద్దు, నేను రెక్కలు ధరించి ఎగిరిపోయి ఎక్కడో బతుకుతా, నేను వెళ్ళిపోయి గొర్రెలు మళ్ళేసుకుంటున్నాడు. అలా మళ్ళేసుకొని ఇచ్చాడా? తన బతికినిచ్చాడా? అలా ఉండనిచ్చాడా? అక్కడ ఉండనివ్వ. నువ్వు ఖచ్చితంగా వచ్చిన పని
చేయాల్సిందే. ఎంత టైం అయిపోయింది అప్పటికి? జీవితంలో 2 భాగాలు అయిపోయింది, ఒక భాగమే ఉంది ఆయన సేవ చేయటానికి. 80 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఆయన 120 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు ప్రజల్ని నడిపిస్తూ వచ్చాను. 2 భాగాలు అయిపోయింది, ఒక భాగం ఉంది. ఆ ఒక్క భాగంలో ఎంత అద్భుతంగా ఆయన దాసుని వాడుకున్నాడు అంటే, ఆశ్చర్యకరంగా వాడుకున్నాడు అంటే, నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన బిడ్డల్ని బలమైనటువంటి సాధనాలుగా ఆయన వాడుకోవటానికి ఇష్టపడిన నాడు దాన్ని ఎవరు ఆపలేదు, దాన్ని ఎవరు రద్దు చేయలేదు, దాన్ని ఎవరు మార్చలేదు. అంటే అలా దేవుడు ఎంపిక చేసుకుని ఏర్పాటు చేసుకుని మోసే పడుతున్నటువంటి కష్టమంతా దేవుడు చూస్తున్నాడు, కన్నీరంతా దేవుడు చూస్తున్నాడు, ఆ ప్రయాసంతా దేవుడు చూస్తున్నాడు. దేవుని దృష్టిలో అంత నమ్మకమైనటువంటి సాధనంగా మోసే వాడబడుతూ ఉంటే వీళ్ళంతరాత్మలో పుట్టినటువంటి చిన్న ఆలోచనకి ఎంత పెద్ద శిక్ష వచ్చింది మరియాకి చెప్పండి. మన ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి, మన ఆరోగ్యాన్ని కోల్పోవడానికి, మన సమాధానాన్ని కోల్పోవడానికి పెద్ద పాపాలు అక్కర్లేదు. మన జీవితంలో ఘోరమైన పాపాలు ఏం చేయనక్కర్లేదు. చిన్న ఆలోచన, దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకుల్ని, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకులుగా చూసి వారిని గౌరవించి అంతరాత్మలో కూడా వారిని తక్కువ అంచనా వేయడానికి కానీ నేను చేసింది ప్రార్థన అనుకోవడానికి కానీ వీలు లేదు. దేవుని ఏర్పాటే, పిలిపే, ప్రత్యేకత అంటే. కనుక ఈ రాత్రికాల సమయంలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాను. మిరియాము హారూను ఇద్దరు యెహోవా యందు భయభక్తులు కలిగిన బలానమ్మకమైన సాధనాలు దేవుని చేతిలో, బలానమ్మకమైనటువంటి వారు. వారిద్దరు మాట్లాడుకుంటున్నారు బూతుల అబద్ధ సాక్ష్యమా? మోషేతో నిన్న దేవుడు మాట్లాడేది మనతో కూడా మాట్లాడలేదా అంటే ఏంటి? అంతరాత్మకు వచ్చిన ఆలోచన ఏంటంటే తనకన్నా మనమే ఆయన పిలుపు, ఆయన ప్రత్యేకత. అప్పుడు మోషే అంటున్నాడు కదా, భూమి మీద తనెంత సాత్వికుడో నాకు తెలుసు, మీ మాటలు విన్నాను నేను. మోషే తను చెప్తున్నాడు. వాళ్ళెక్కడిని తీసుకుని ప్రత్యక్ష గుడారానికి రా. ఎందుకంటే దేవుడికి అంత కోపం వచ్చేసింది. వచ్చిందా దేవుని కోపం? వచ్చిందా? నేను పలకరించుకుపోయినా, నువ్వు పలకరెత్తావయ్యా, నేను నిద్రపోతున్నా, నువ్వు లేపుతావయ్యా, నేనేం పిచ్చి పనులు చేసినా నువ్వు చూస్తా దొరుకుంటావయ్యా, దొరుకుంటాడా? అవే కీర్తనలు అంటాడు కదా, దుష్టులు చూసినప్పుడే ఏకీభవిస్తావు, వ్యభిచారంతో సాంగత్యం చేస్తావు, నీ పొరుగు వాని మీద నిందలు మోపుతావు, నీ తల్లి కుమారుల మీద నిందలు మోపుతావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనంగా ఉన్నాను. వీటన్నిటినీ ఒక రోజు నీ కన్నుల ఎదుట ఉంచి చీల్చేసినను, నేను తప్పించేవాడు ఎవడు లేడు. ఎంత బాధాకరమైన మాటలు, ఎంత భయాన్ని పుట్టించేటువంటి మాటలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో సర్వశక్తి కలిగినటువంటి తండ్రి చక్కటి పాఠాన్ని మనం ఈ రాత్రి వింటూ వచ్చాం. వివేచన, జ్ఞానము ఏమిటి అంటే చెడుతనమని, ఒకటి భయభక్తులు, రెండవది చెడుతనం. చెడుతనం అంటే మనకు తెలిసింది ఏంటి? చెడుతనం అంటే తప్పు చేయటం. చెడుతనం అంటే ఏంటి? తప్పు చేయటం. కానీ ఇక్కడ ఈయనేమంటున్నాడు? ఆరోను అవివేకులు అంటే వివేకాన్ని కోల్పోయాం.
వివేకాన్ని కోల్పోయాం. అంటే ఆయన స్థానం ఏంటో, ఆయన పిలిపేంటో అసలు ఆయన జోలికి వెళ్ళడం ఎందుకు కదా? అసలు ఆలోచన రావడమే తప్పు. ఎదరికి రాలేదు, ఎదరేమనలేదు, మరొకటి దగ్గర ఏం చెప్పలేదు, ఆయన గురించి పత్రికలు ఏం పంచలేదు. మనస్సులో అనుకున్నారండి. జాగ్రత్త సుమి. చాలా చాలా మార్లు అనుకుంటాం, దశభాగం అయిపోతేనే ఆశీర్వాదం పోయి శాపం వచ్చేసింది అనుకుంటాం. లేకపోతే గుడికి వెళ్ళకపోతేనే, ప్రార్థనకి వెళ్ళకపోతేనే అనుకుంటాం. ఇవన్నీ చేస్తూ, ఇవన్నీ పాటిస్తూ, ఇందాక నేను మలాకి గ్రంథం అని చెప్పగానే, 3వ అధ్యాయం చెప్పగానే మీకు ఎంతమందికి ఏమంటే గుర్తొచ్చిందో చెప్పండి. పక్కన గుర్తొచ్చే మాట ఏంటి? మలాకి గ్రంథం 3వ అధ్యాయం అంటే చెప్పాలి. ఏం గుర్తురాదా మీకు? అది ఎంత మోటివేట్ అయిపోయినాయి ఆ వాక్యం అంటే. మలాకి గ్రంథం 3వ అధ్యాయం అంటే నాకు ప్రభులోకి వచ్చిన దగ్గర నుంచి ఏ పాస్టర్ గారు చెబుతున్నా, విశ్వాసంగా ఉన్నప్పుడు కూడా మలాకి గ్రంథం 3వ అధ్యాయం పూర్ణంగా దశభాగం గురించి చెబుతున్నారు అనుకుంటున్నారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం అంటే దశభాగమే. మీరు ఇంటిగా చదువుకోండి, 8వ వచనం నుండి ఉంటుంది. శాపం మీ నెత్తి మీద ఉంది, మీరు శాపగ్రస్తులు, మీరు దొంగలు, అందరికీనేమో పరిశుద్ధులు భూలోకంలో, కానీ మీరేమో దొంగలు. రామసాయి గారండి సేవకుల మీటింగ్లో ఓ భయంకరంగా తిట్టేసేవాడండి. 70 మంది సేవకులు ఉండేవాడు. మీరు తెల్లటి బట్టలు వేసుకుని, సంచి కూడా తగిలించుకుని, మేము హాస్టల్లో మంది సైకిళ్ళు వేసుకుని వెళ్ళి బోధలు చేసి వస్తారు. భయంకరమైన దొంగలు మీరే అనేవాడు. మీరెవరు? దొంగలు. ఎవరికి? మీ పక్కింటాడు కాదు, దేవుని దృష్టిలో దొంగలు. మీరు దొంగలు కానివ్వండి, ఎవరో చేతులు ఎత్తండి అనేవాడు. వచ్చేవాడు కొంతమంది. ఎందుకంటే ఎక్కడ పడ్డా అక్కడే కూర్చోవాలి. మేము వాళ్ళకి ముందుకు ఇచ్చాము. దేవుడు ఆశీర్వాదం మాకు వద్దు. ఎందుకంటే మా సంగతంతా దేవుడికి తెలుసు అనుకుంటా కూర్చునేవాడు అన్నమాట. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ కూడా నేను అందరికీ విరోధని, అందరి దృష్టిలో మనకంటే బయలుదేరిద్దండి వాడానికి అనుకునేవాడు. మరి ఏం చేయను? ఆ దరిద్రతలో కూడా, ఆ బాధలో కూడా, అలాంటి పరిస్థితిలో కూడా దశభాగం తీసి ఒక రోజు అనుకున్నాను నేను, అబ్బా నేను ఇచ్చే దశభాగం ఆయనకి 2 సుబ్బులు కూడా రావు. నాకైతే అవి చాలా ముఖ్యం, చాలా విశేషం నా దృష్టిలో అవి అడవులు. కానీ ఆయనకి మాత్రం 2 సబ్బులు, అలా వారి బిడ్డలకి 2 సబ్బులు రావు. కానీ నాకు చాలా ఎక్కువ అది అనుకునేదాన్ని. వద్దు, ఇది నాది కాదు. ఆయనకి ఏమొచ్చినా ఏమి లేకపోయినా నాకు అనవసరం, ఇవి నా దగ్గరే ఉండకూడదు. ఆ చిన్న విషయాన్ని కూడా అయ్యగారు సమయ సందర్భాలను బట్టి ఎప్పుడైనా సంవత్సరానికి ఎప్పుడన్నా గుర్తు చేసేవాడు. గుర్తు చేసి చెప్తే అందరూ తిట్టేవాడు. ఏ తిడితే డాబాలో ఉండదని గుడిసిలోకి వెళ్ళిపోయినా, మంచి చీరలు కట్టిందని చిరిగిపోయిన చీరలు కట్టుకుంటున్నానా? దానివల్ల పరిశుద్ధుడికి ఎప్పుడు నష్టమో రాదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే, ఎదుటి మనిషిలోనూ మనం మంచిని చూడాలి. ఏం చూడాలి? సంఘ సోదరుల దగ్గర నుంచి, ఇంటి బిడ్డల దగ్గర నుంచి. నిజమేనండి, చాలాసార్లు మంచికి బదులుగా ఏం కనపడింది? మానవ తత్వం అది. కానీ దాన్ని వెంటనే మార్చుకోవాలి. మనం ఎప్పుడు మార్చుకోవాలి అంటే, అమ్మో దేవుడు నా ఆలోచన చూస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు. విన్నాడా? మోషే, హారూను, మరియా మాట్లాడిన మాటలు విన్నాడా? ఏం మాట్లాడింది? భయంకరమైన బూత్ మాట్లాడిందా? మరేం మాట్లాడింది? మోషే మాటలేనా వినేది? ఏం మాట్లాడింది? ఏముంది అక్కడ? 3వ వచనం మొదటి మాట, యెహోవా ఆ మాట వినను. ఏ మాట విన్నాడు? వారు మోషే చేత మాత్రమే యెహోవా ఆ మాటను పలికించిన, ఆయన మా చేత కలిగింపలేదా? కలిగించాడు కదా. అంటే ఏంటి? వారంతా వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు
అంటే మోషే మీద కొంచెం వాళ్ళకి భావన తగ్గింది, చులకన భావం వచ్చింది. ఒక నాయకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక నాయకుడు, ఓ గొప్ప వ్యక్తి, ఎన్నో అద్భుతాలు కన్నులారా చూశారు. మిరియం వచ్చి సముద్రం 2 పాయలు చేసిందా? 6 మంది చేశాడా? ఎవరు? ఎందుకయ్యా ఏడుస్తావు? వాళ్ళు ఏడుస్తున్నారు. ప్రభు నన్ను ఏం చేయమంటావు? ఎందుకయ్యా నీ చేతిలో ఉన్నా ఆ కర్ర పట్టుకుని ఇవన్నీ కూడా అన్న అక్క చూస్తానే వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఆయన బలహీనతల గురించి మాట్లాడుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఉప్పు చేయటం, నేరం చేయటం, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని కృపని పోగొట్టుకోవడం అంటే భయంకరమైన పాపాలు చేయనక్కర్లేదు. చాలా జాగ్రత్తగా ఉందాం. మన ఆత్మీయ జీవితాన్ని చాలా చాలా జాగ్రత్తగా నడిపించుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గర్భలు మనం జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించుకుందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉందాం.